Myself Satish from EVA Trademarks. I'm working as a trademark associate in EVA. So today presentation is trademark classes, filings and objections. Screen visible, sir? Okay. Yeah, make it full screen. Yes, sir. Yes, sir. 1 minute. Hi, sir. In trademarks, there is 45 classes. So each class, every class లో దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇట్లా క్లాస్ 1 టు క్లాస్ 16లో మనకు మెయిన్గా ఇంపార్టెంట్ క్లాసెస్ వచ్చేసి అంటే మనం రెగ్యులర్గా ఫైల్ చేసే క్లాసెస్ క్లాస్ 3. క్లాస్ 3 వచ్చి కెమికల్స్, కాస్మెటిక్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ క్లాస్ 5లో మనకు ఫార్మల్ రిలేటెడ్వి క్లాస్ 5లో ఉంటాయి. అండ్ క్లాస్ 9 ఎలక్ట్రికల్కి సంబంధించినవి అండ్ యాప్స్ సంబంధించినవి, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్, ఇవి క్లాస్ 9లో మనం రెగ్యులర్గా చేసేవి. అండ్ క్లాస్ 17 టు క్లాస్ 32లో యాక్చువల్లీ మన క్లాస్ 20 వచ్చి ఫర్నిచర్ మెటీరియల్స్ అండ్ అవన్నీ వస్తాయి. అండ్ క్లాస్ 24 అండ్ క్లాస్ 25 వచ్చి క్లోతింగ్ రిలేటెడ్ సర్వీసెస్, అంటే క్లోతింగ్ టెక్స్టైల్స్ వచ్చి క్లాస్ 24 వస్తుంది. అండ్ రెడీమేడ్స్ వచ్చి క్లాస్ 25 అట్లా. అండ్ క్లాస్ 30 వచ్చి ఫుడ్ ప్రొడక్ట్స్, ఇవి మనం రెగ్యులర్గా ఫైల్ చేసేవి. అండ్ క్లాస్ 35 అంటే రీటైల్ అండ్ హోల్సేల్ సర్వీసెస్. క్లాస్ 38 వచ్చి న్యూస్ ఛానల్స్. అండ్ క్లాస్ 42 ఈజ్ ఫర్ సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్. అండ్ క్లాస్ 43 వచ్చి ఫుడ్ సర్వీసెస్. ఇవి మనం రెగ్యులర్గా ఫైల్ చేస్తాం మన ట్రేడ్ మార్క్స్. అండ్ ఇంటర్లింక్ క్లాసెస్, అంటే కొన్ని ట్రేడ్ మార్క్ అనేది ఒక క్లాస్లో కాదు 2-3 క్లాసెస్లో ఫైల్ చేయాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందనుకోండి, సో సాఫ్ట్వేర్ యాజ్ ఎ ప్రోడక్ట్ కింద క్లాస్ 9లో ఫైల్ చేస్తాము. అండ్ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ కింద క్లాస్ 42లో ఫైల్ చేస్తాం. అండ్ క్లోతింగ్ వచ్చి క్లాస్ 24, అంటే క్లోతింగ్లో మెటీరియల్కి వచ్చి క్లాస్ 24లో ఫైల్ చేయాలి. అండ్ క్లోతింగ్ రెడీమేడ్స్ ఉంటాయి కదా, సో రెడీమేడ్స్ వచ్చి క్లాస్ 25లో ఫైల్ చేయాలి. ఇప్పుడు మనం క్లాస్ 25లో ఫైల్ చేసినా కానీ క్లాస్ 24లో కూడా చెక్ చేసుకోవాలి, అంటే క్లోతింగ్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. సో ఇవి ఇంటర్లింక్ క్లాసెస్. అండ్ క్లాస్ 30 అండ్ 43 ఈజ్ ఫర్ 30 ఈజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ 43 ఈజ్ ఫర్ ఫుడ్ సర్వీసెస్కి, అంటే మన రెస్టారెంట్ నేమ్కి 43 పెట్టుకుంటాం. అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్కి క్లాస్ 30. హోల్సేల్ అండ్ రీటైల్ సర్వీసెస్ ఇన్ క్లాస్ 35. అంటే క్లాస్ 35లో మనం ఏదైనా కానీ హోల్సేల్ అండ్ రీటైల్ చేస్తున్నప్పుడు అది 35లోకి వస్తుంది. అండ్ మనం ఇంటర్లింక్ క్లాస్ వచ్చి ఇప్పుడు ఏదైతే ప్రొడక్ట్స్ మనం హోల్సేల్ చేస్తున్నామో ఆ ప్రొడక్ట్స్ క్లాస్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోతింగ్ బిజినెస్ అనుకోండి, రీటైల్ సర్వీసెస్ క్లాస్ 35లో ఫైల్ చేస్తాం. అండ్ మనకి అవైలబుల్ ఉందా లేదా అని చెప్పి క్లాస్ 35లో చెక్ చేసుకోవాలి. అండ్ క్లాస్ 24 ఆర్ 25లో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రొడక్ట్స్ నేమ్తో ఫైల్ చేసుకున్నా కానీ మనకు అబ్జెక్షన్ వస్తుంది, ఇట్లా క్లాస్ 24లో ఫైల్ చేసుకున్నారు అట్లా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి ట్రేడ్ మార్క్ సెర్చ్. మనకి ట్రేడ్ మార్క్ సెర్చ్ అనేది ఇట్లా వెబ్సైట్ ఇట్లా ఉంటుంది. మనకి పొలిటికల్గా సెర్చ్ చేయాలి, వర్డ్ మార్క్లో కూడా సెర్చ్ చేయాలి. ట్రేడ్ మార్క్, మనం ట్రేడ్ మార్క్ ఎంటర్ చేసిన తర్వాత క్లాస్ ఎంటర్ చేసి ఇట్లా సెర్చ్ చేస్తే మనకి సిమిలర్ నేమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూపిస్తుంది. సో దాన్ని బట్టి ఒక రిపోర్ట్ చేసి మన క్లయింట్కి పంపిస్తాం. ఇది ట్రేడ్ మార్క్ సెర్చ్ బేసిక్గా, అంటే ఫొంటిక్గా కూడా చూడాలి. నెక్స్ట్ ట్రేడ్ మార్క్ ఫైలింగ్. ఇది ఫైలింగ్, ఈ ఫైలింగ్ ట్రేడ్ మార్క్ ఫైల్ చేసినప్పుడు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కాదు, ఆఫ్లైన్లో కూడా మనం ట్రేడ్ మార్క్ ఫైల్ చేయొచ్చు. అది ట్రేడ్ మార్క్ ఆఫీస్లో ఫైల్ చేయాలి. కానీ మనం ఆన్లైన్లో ఫైల్ చేసినప్పుడు ఇలా ఉంటుంది వెబ్సైట్. ఇట్లా ఈ ఫైలింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ట్రేడ్ మార్క్ అప్లికేషన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటాం. నార్మల్గా మనం ఎక్కువ రెగ్యులర్గా యూస్ చేసేది ట్రేడ్ మార్క్ అప్లికేషన్, అంటే సింగిల్ క్లాస్లో ఫైల్ చేసినప్పుడు. అలా కాకుండా కొన్ని మల్టీ క్లాస్లో ఫైల్ చేయాల్సి వస్తాయి, అంటే 2-3 క్లాసెస్లో ఫైల్ చేయాల్సి వచ్చినప్పుడు మల్టీ క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాం. మల్టీ క్లాస్ సెలెక్ట్ చేసుకుని క్లాస్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా అప్లికెంట్ డీటెయిల్స్ అండ్ డీటెయిల్స్ అడుగుతుంది, ట్రేడ్ మార్క్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్. ఈ ట్రేడ్ మార్క్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్లాస్ డిస్క్రిప్షన్, మన లోగో ఇవన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం మన ట్రేడ్ మార్క్ అప్లికేషన్ అనేది. అప్లికేషన్ చేసిన తర్వాత మనకి ఒక 6 monthsలో ఎగ్జామినేషన్ రిపోర్ట్ అనేది వస్తుంది ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ వాళ్ళ నుంచి. అంటే ఇప్పుడు మన ట్రేడ్ మార్క్ అనేది వాళ్ళ రూల్స్ అన్నింటినీ సాటిస్ఫై చేసి అవైలబుల్ ఉంటే మనకి ఎగ్జామినేషన్ రిపోర్ట్లో ఏ అబ్జెక్షన్స్ రాదు, యాక్సెప్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఏమైనా కొన్ని సిమిలర్ వాళ్ళకి అబ్జెక్షన్స్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ వాళ్ళకి అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు. సో వాళ్ళ అబ్జెక్షన్స్లో 4 types ఉంటాయి యాక్చువల్లీ.
3 మెయిన్ టైప్స్, సెక్షన్ 9, సెక్షన్ 11 అండ్ సెక్షన్ 12. అండ్ అదర్ అబ్జెక్షన్ వచ్చి మనము ట్రేడ్ మార్క్ యూజింగ్ డేట్తో ఫైల్ చేసామనుకో యూజర్ అఫిడవిట్ సబ్మిట్ చేయాలి. యూజర్ అఫిడవిట్ సబ్మిట్ చేయనప్పుడు ఇట్లా అదర్ అబ్జెక్షన్ అనేది వస్తుంది. సో యూజర్ అఫిడవిట్ కానీ ప్రూఫ్స్ కానీ రిలేటెడ్వి అదర్ అబ్జెక్షన్ పెడతారు సబ్మిట్ చేయమని చెప్పి. అంటే మనం ట్రేడ్ మార్క్ యూజ్ చేస్తున్నట్టు ప్రూఫ్స్ ఉండాలి. సో ఫస్ట్ సెక్షన్ 9 అంటే ఏంటంటే జనరల్ టర్మ్స్ ఆర్ కామన్ టర్మ్స్ మన బ్రాండ్ నేమ్లో కామన్ టర్మ్స్ ఉన్నప్పుడు ఇట్లా సెక్షన్ 9(1) అబ్జెక్షన్ అనేది పెడతారు. మన బ్రాండ్ వచ్చి మన గూడ్స్కి డిస్క్రిప్టివ్గా ఉన్నా కానీ ఆర్ రిలీజియన్స్ నేమ్స్ కానీ ఇవి పెట్టినప్పుడు సెక్షన్ 9(1) అబ్జెక్షన్ వస్తుంది. సెక్షన్ 9 వస్తుంది అబ్జెక్షన్. దీంట్లో సెక్షన్ 9(1) ఉంది, సెక్షన్ 9(2) ఉంటుంది, సెక్షన్ 9(1)G నెక్స్ట్ సెక్షన్ 9(1)B ఇట్లా ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్ టర్మ్స్కి కామన్ టర్మ్స్కి అబ్జెక్షన్స్. అండ్ సెక్షన్ 11 వచ్చి మన మార్క్కి సిమిలర్ మార్క్స్ ఉన్నప్పుడు, అంటే మన ట్రేడ్ మార్క్ ఏదైనా ఆల్రెడీ ఫైల్ చేసుకున్న వేరే వాళ్ళు ఫైల్ చేసుకున్నప్పుడు, లేదా మన ట్రేడ్ మార్క్ వేరే వాళ్ళ ట్రేడ్ మార్క్కి సిమిలర్గా ఉన్నప్పుడు, ఫొంటికల్గా కానీ విజువల్గా కానీ అట్లా సిమిలర్గా ఉన్నప్పుడు సెక్షన్ 12 అనేది వస్తుంది. మనకి ఇప్పుడు ఈ సెక్షన్ 12లో ఏంటంటే మనము కొన్నిసార్లు బిజినెస్ డిఫరెంట్ అయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సేమ్ క్లాస్ అయినప్పటికీ కూడా డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయి. సో సేమ్ నేమ్ అయినా కానీ బిజినెస్ డిఫరెంట్ అని చూపించగలిగితే మనకి యాక్సెప్టెన్స్ వస్తుంది సెక్షన్ 11లో. అండ్ థర్డ్ సెక్షన్ వచ్చి సెక్షన్ 12. సెక్షన్ 12 ఏంటంటే ఇప్పుడు మన క్లయింట్ ఎవరైనా కానీ ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ట్రేడ్ మార్క్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ట్రేడ్ మార్క్ ఫైల్ చేసుకోలేదు, కానీ బిజినెస్ అనేది యూజ్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ నుంచి. సో ఇప్పుడు వాళ్ళు ట్రేడ్ మార్క్ ఫైల్ చేసుకుందాం అన్నప్పుడు ఆల్రెడీ ఆ నేమ్ ఎవరైనా ఫైల్ చేసుకున్నారు అనుకోండి, సో మనకి లాంగ్ యూసేజ్ ఉంది కాబట్టి మనం కూడా ఫైల్ చేసుకోవచ్చు. కానీ కొన్ని లిమిటేషన్స్ అనేవి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ వాళ్ళు పెడతారు ఇట్లా. సో వాళ్ళ బ్రాండ్ నేమ్కి మన బ్రాండ్ నేమ్ ఎఫెక్ట్ చేయకూడదు, వాళ్ళ బిజినెస్ని మన బ్రాండ్ నేమ్ ఎఫెక్ట్ చేయకూడదు. సో అలాంటప్పుడు ఈ సెక్షన్ 12 అనేది మనకు అబ్జెక్షన్ వస్తుంది. కొన్ని లిమిటేషన్స్తో యాక్సెప్ట్ చేస్తారు ఇది. నెక్స్ట్ ట్రేడ్ మార్క్ జనరిసైడ్స్. కొన్ని ట్రేడ్ మార్క్స్ అనేది కామన్ ఎక్కువ యూజ్ అవే ప్రోడక్ట్ నేమ్ కన్నా బ్రాండ్ నేమ్నే ఎక్కువ యూజ్ చేస్తాం మనం. సో అట్లా యూజ్ చేసి ఆ ప్రోడక్ట్ నేమ్ని బ్రాండ్ నేమ్ కింద జనరల్ వర్డ్ కింద కన్సిడర్ చేస్తారు కొన్ని నేమ్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే కిరోసిన్ ఉంది. యాక్చువల్లీ దీని ప్రోడక్ట్ నేమ్ వచ్చి హైడ్రోకార్బన్ లిక్విడ్. కానీ 1854లో అబ్రహం జెన్సన్ అనే ఆయన కిరోసిన్ అనే బ్రాండ్ నేమ్ని పెట్టుకున్నారు వాళ్ళు. కానీ అందరూ అప్పటి నుంచి వీళ్ళు కిరోసిన్ అనడం వల్ల ఆ ప్రోడక్ట్ని కిరోసిన్ అని బాగా ఫేమస్ అవ్వడం వల్ల ఆ నేమ్ అనేది జనరిసైజ్ అయ్యింది. సో ఇట్లా కొన్ని టర్మ్స్ ఉంటాయి జనరల్ టర్మ్స్ కింద యూజ్ చేసేది. అండ్ నెక్స్ట్ ఎస్కలేటర్ కూడా. ఎక్స్కలేటర్ అసలు మెయిన్ నేమ్ వచ్చి కన్వేయర్ ట్రాన్స్పోర్ట్ డివైస్. 1900లో ఓటీస్ అనే కంపెనీ వాళ్ళు ఎస్కలేటర్ అని చెప్పి ఫైల్ చేసుకున్నారు. కానీ ఆ టర్మ్ అనేది పబ్లిక్గా ఎక్కువ కామన్ వర్డ్ కింద అయిపోయింది. సో అంటే రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్ కింద అయిపోయింది ఎస్కలేటర్ అని చెప్పి. సో దాన్ని 1950లో వాళ్ళు ఏంటంటే కామన్ టర్మ్ కింద డిక్లేర్ చేశారు. సో ఈ టర్మ్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, దీని మీద ప్రొటెక్షన్ వాళ్ళకి రైట్స్ ఉండవు కామన్ టర్మ్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ థర్మోస్ కూడా. థర్మోస్ యాక్చువల్లీ నేమ్ వచ్చి వాక్యూమ్ క్లాస్. సో ఈ వాక్యూమ్ క్లాస్ కూడా 1904లో థర్మోస్ ఎల్ఎల్సీ వాళ్ళు ఫైల్ చేసుకున్నారు. కానీ దీనికి పబ్లిక్గా ఎక్కువ పాపులారిటీ రావడం, థర్మోస్ అని చెప్పి ఎక్కువ ఇట్లా పాపులర్ అవ్వడం వల్ల దీన్ని కూడా జనరల్ టర్మ్ కింద కన్సిడర్ చేశారు. అండ్ నెక్స్ట్ జిరాక్స్ కూడా. జిరాక్స్ యాక్చువల్గా మనం ప్రింట్ కాపీని జిరాక్స్ అంటాం, కానీ జిరాక్స్ యాక్చువల్లీ ఇది బ్రాండ్ నేమ్. సో మనం ఇట్లా మనం ఎక్కువ పాపులర్ చేసి అదే జిరాక్స్ వాళ్ళు యూజ్ చేయడం వల్ల ఇది కూడా కొంచెం జనరల్ టర్మ్ కింద అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ సర్టిఫికేట్. ఇది మన ట్రేడ్ మార్క్ యాక్సెప్ట్ అయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో వస్తుంది, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ వాళ్ళు ఆన్లైన్లో పంపిస్తారు. ఇది మనకు ఆఫ్లైన్ కావాలంటే వేరే సర్టిఫికేట్ ఉంటుంది. జస్ట్ ఇది ఆన్లైన్ సర్టిఫికేట్. ఇది మనకి రిజిస్టర్ అయిన తర్వాత వస్తుంది. సో ఇలా ఉంటుంది ఆన్లైన్ సర్టిఫికేట్. అంతే సార్. డౌట్స్ ఉన్నాయా మేడం ఎవరికైనా? I will ask few questions, sir. యాక్చువల్గా ట్రేడ్ మార్క్ ఫార్మ్స్ ఉంటాయన్న చెప్పారు కదా, ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి చెప్పరా? అంటే ఫార్మ్స్ ఏంటి మేడం? ఇప్పుడు ట్రేడ్ మార్క్ అప్లై చేస్తున్నారు కదా మీరు, అప్పుడు ఆ స్లైడ్ లో చూపించారు కదా. అప్లై చేసినప్పుడు నో దిస్ వన్. ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయి కదా, టిఎంఏ, టిఎంఓ, టిఎంఆర్ అని. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయరు మొత్తం ఆ 8 ఫార్మ్స్ గురించి. టిఎంఏ అంటే న్యూ ఫార్మ్ అప్లికేషన్, అంటే న్యూ ఫైలింగ్ చేసినప్పుడు టిఎంఏ చేస్తాం. ఓకే.
టీఎంఎం వచ్చి కరెక్షన్, అంటే మన ఫైలింగ్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్రేడ్ మార్క్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్స్ చేయడానికి అండ్ ఇంకా ఏజెంట్ చేంజ్ అలాంటివన్నీ టీఎంఎం లో చేస్తాం కరెక్షన్స్. టీఎంఓ వచ్చి అపోజిషన్ ఆర్ కౌంటర్, అపోజిషన్ కి రిలేటెడ్ టీఎంఓ లో చేయాలి. ఓకే. టీఎంఆర్ అంటే రెన్యువల్. ఓకే. టీఎంపీ అంటే అసైన్మెంట్, అంటే ఇప్పుడు మన మార్క్ అసైన్మెంట్ చేయాలనుకోండి, రిజిస్టర్ అయిపోయిన తర్వాత ట్రేడ్ మార్క్ వేరే వాళ్ళ నేమ్ మీద అసైన్ చేయాలి, అంటే నేమ్ చేంజ్ చేయాలి, అప్లికెంట్ నేమ్. ఓకే. అలాంటప్పుడు అసైన్మెంట్ చేస్తాం, అది టీఎంపీ. రిమైనింగ్ నాకు అంత ఐడియా లేదు, కానీ మిస్లీనియస్ రిప్లై మీన్స్ అబ్జెక్షన్ రిప్లై హీరింగ్ టైంలో ఎల్ఓఏ అండ్ ఎస్సిహెచ్ సబ్మిట్ చేయడానికి మిస్లీనియస్ రిప్లైలో ఉంటాయి ఆ ఫామ్ లో. నెక్స్ట్ టిఎంజి అంటే అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎ పర్సన్. ఎలాగంటే ట్రేడ్ మార్క్ ఏజెంట్ కింద చేయాలి అంటే అప్పుడు టిఎంజి వాడతాం. సర్టిఫికేట్ కావాలి అంటే టిఎంసి. టిఎంయు వచ్చేసి ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ ఉంటారు కదా, వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏదన్నా ఇది అంటే టిఎంయు. ఓకే. యాక్చువల్లీ సర్టిఫైడ్ కాపీ అనేది టిఎంఎం లో కూడా అప్లై చేయొచ్చు, టిఎంసి నాకు ఐడియా లేదు. సర్టిఫైడ్ కాపీ టిఎంఎం లైక్ మిస్లీనియస్ వేరియస్ ఉంటాయి అన్నమాట. టిఎంఎం లో నువ్వు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం తీసుకోవచ్చు, సర్టిఫికేట్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ తీసుకోవచ్చు, లేకపోతే ఒకసారి మనం ఇలా 20K కట్టి ఫాస్ట్ ఎగ్జామినేషన్ చేస్తున్నాం, అది ఇలా చాలా టిఎంసి సర్చ్ సర్టిఫికేట్ అండి. ఏంటండి? టిఎంసి సర్చ్ సర్టిఫికేట్ కోసం మనం అప్లై చేసుకుంటాం. సర్చ్ అండ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్. అవును. అంటే జస్ట్ మన అందరికీ తెలుస్తుంది అని చెప్తున్నాను. అవునవును. ఎన్ని ట్రేడ్ మార్క్స్ ఆఫీసెస్ ఉన్నాయి? లైక్ హౌ మెనీ ఆఫీసెస్? అదే 5 ఆఫీసెస్ ఉన్నాయి మేడం మన ఇండియాలో. ఓకే. మనకి హెడ్ సౌత్ కి హెడ్ వచ్చి చెన్నైలో ఉంటుంది. ఓకే. ఓవరాల్ హెడ్ ఏంటండి ట్రేడ్ మార్క్ ఆఫీసెస్? 5 ఏంటో చెప్పండి. 5 ట్రేడ్ మార్క్ ఆఫీసెస్ చెప్పండి. చెన్నై, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ అండ్ ఇంకొకటి ఉంటుంది కలకత్తా. ఓకే. మనకి వీటిలో అప్లికెంట్ అడ్రస్ బట్టి ట్రేడ్ మార్క్ ఆఫీస్ అనేది ఆఫ్ కోర్స్ అది డివిజన్ అవుతుంది. సౌత్ స్టేట్స్ కి చెన్నై, అలాగే కోల్కతా ఈస్ట్ కి ఇలా డివిజన్ అవుతుంది. బట్ ఓవరాల్ గా ఒక హెడ్ అంటూ పెట్టుకుంటాం కదా మనం, వాళ్ళు పెట్టుకుంటారు కదా రిజిస్టర్. మన ఇండియాలో అయితే హెడ్ ఆఫీస్ యాక్చువల్లీ ఢిల్లీ అనుకున్నా. కాదండి, యాక్చువల్లీ ముంబై ఆర్ ఢిల్లీ అనుకుంటున్నా. ముంబై ఇస్ ద లైక్ యాక్చువల్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ అన్నమాట. రిమైనింగ్ అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ అండ్ కోల్కతా ఇస్ లైక్ బ్రాంచ్ ఆఫీసెస్. నెక్స్ట్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయి? అవి కొన్ని అప్లికేషన్స్ మనం 2-3 క్లాసెస్ లో అప్లై చేస్తున్నాం కదండి. అవును మేడం. దాని గురించి లైక్ ఏదైనా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్తారా? అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది అనుకోండి, సాఫ్ట్వేర్ క్లాస్ 942 లో ఫైల్ చేయాలి. క్లాస్ 9 3 క్లాసెస్ లో అప్లై చేస్తున్నాం కదా, లైక్ ఫ్యూ అప్లికేషన్స్. క్లాస్ 35 లో కూడా ఫైల్ చేస్తాం సాఫ్ట్వేర్ అనేది. సో ఈ టైంలో ఏంటంటే మనం మల్టీ క్లాస్ చేసాం అనుకోండి, అంటే క్లాస్ 99 వస్తుంది మల్టీ క్లాస్ అప్లికేషన్. బట్ యూజువల్ గా అది రికమెండ్ చేయట్లేదు కదా, ఒక దాంట్లో అబ్జెక్షన్ వస్తే కూడా ప్రాబ్లమ్ ఉంది. రీజన్ ఉంది. ఇప్పుడు 3 క్లాసెస్ లో ఫైల్ చేసినప్పుడు ఒక క్లాస్ లో అబ్జెక్షన్ వచ్చినా గానీ మనకి మల్టీ క్లాస్ అప్లికేషన్ అనేది అబ్జెక్టివ్ లో చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ క్లాస్ 9 లో అబ్జెక్షన్ వచ్చి క్లాస్ 35 and 42 యాక్సెప్ట్ అయింది అనుకోండి, ట్రేడ్ మార్క్ అప్లికేషన్ అనేది అబ్జెక్షన్ లో చూపిస్తుంది మల్టీ క్లాస్ అప్లికేషన్ అయితే. అట్లా కాకుండా ఈచ్ అప్లికేషన్ డిఫరెంట్ గా ఫైల్ చేసుకున్నాం అనుకోండి, ట్రేడ్ మార్క్ అప్లికేషన్ ఫీజు కాస్ట్ అనేది సేమే, కానీ ఈచ్ అప్లికేషన్ సపరేట్ గా ఫైల్ చేసుకుంటే క్లాస్ 35 లో యాక్సెప్ట్ అయితే క్లాస్ 35 యాక్సెప్ట్ ఉంటుంది, క్లాస్ 9 లో అబ్జెక్షన్ ఉంటే క్లాస్ 9 అబ్జెక్షన్ ఉంటుంది. అట్లా సపరేట్ క్లాస్ లో ఎలా ఉందో అలా చూపిస్తుంది. సో దానికి ఇది డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఫీజు అయితే మాత్రం సేమే ఉంటుంది, గవర్నమెంట్ ఫీజు. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి కదండి మనకి, అండమాన్ నికోబార్ ఇలా ఐలాండ్స్, వాళ్ళు ఫైల్ చేసుకోవాలంటే ఏ ఆఫీస్కి వెళ్తుందండి? ఏం చేసుకోవాలంటే
ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ లో కూడా అగైన్ డివైడెడ్ అనమాట. అన్ని యూనియన్ టెరిటరీస్ కి ఒక ఆఫీసే ఇవ్వలేదు కదా. యూనియన్ టెరిటరీ ఆఫ్ అండమాన్ నికోబార్, నాగాలాండ్ వచ్చేసి కోల్కతా. ఓకే, అలాగా. మేబీ అది ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ దేనికి ఏ అండర్ కింద వస్తాయో అవి ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే ఐడియా లేదు. అదేనండి, పాండిచ్చేరి, లక్షద్వీప్ వచ్చేసి చెన్నై. చెన్నై అట్లా. సో అది కూడా మనం చూసుకోవాలి, ఎందుకంటే లైక్ బ్రాడ్ క్లయింట్స్ కదా, ఎక్కడి నుంచి వస్తారో మనకు తెలియదు కదా. yes. ఎవరికైనా మీకు ఏం డౌట్స్ లేవా? Pick another person from office. నాకు ఒక డౌట్ ఉందండి పర్సనల్ గా. ఇప్పుడు అబ్జెక్షన్ రిప్లై ఫైల్ చేస్తున్నాం కదా, అవును మేడం. సపోజ్ ఏదైనా మిస్టేక్స్ చేశాను అనుకుందాం, అప్పుడు మళ్ళీ నేను ఎలా రెక్టిఫై చేసి ఫైల్ చేస్తానండి అది? అంటే మళ్ళీ రీఅప్లోడ్ చేయొచ్చు అబ్జెక్షన్ అప్లై సెకండ్ టైం కూడా. వాళ్ళు లేటెస్ట్ గా అప్లోడ్ చేసింది How registry will consider whether the first one or the second one? సెకండ్ వన్ కన్సిడర్ చేస్తారు. ఓకే. ఇంకా డౌట్స్ ఉన్నాయి మేడం? స్వప్న మేడం. సార్, అంటే ట్రేడ్ మార్క్ అప్లికేషన్ కి మల్టీ క్లాస్ అప్లికేషన్ ఒకసారి డిఫరెన్స్ చెప్తారు. ఓకే. యాక్చువల్లీ ట్రేడ్ మార్క్ అప్లికేషన్, ఒక అప్లికేషన్ మల్టీ క్లాస్ లో ఫైల్ చేస్తుంటే ఒక అప్లికేషన్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు మల్టీ క్లాస్ అంటే క్లాస్ 9 and 42 చేసాం అనుకోండి ఎగ్జాంపుల్ గా. ఇప్పుడు 9, 42 డిఫరెంట్ క్లాసెస్ కదా, అంటే సేమ్ ప్రొడక్ట్ ఉంటాయా? అవును, సేమ్ ప్రొడక్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉందండి, క్లాస్ 9 లో ప్రొడక్ట్ కింద చేస్తాం, సాఫ్ట్వేర్ యాప్ చేస్తాం. అండ్ 42 లో సర్వీస్ చేస్తాం, సాఫ్ట్వేర్ సర్వీసెస్. సో ఇప్పుడు ఈ రెండు కలిపి మల్టీ క్లాస్ అప్లికేషన్ కింద సింగిల్ అప్లికేషన్ చేసాం. సో అప్లికేషన్ ఫీజు అనేది ఈచ్ క్లాస్ కి ఫైల్ చేయాలి. ఈచ్ క్లాస్ కి మనం పే చేయాలి. అంటే క్లాస్ కి 4500. సో ఎన్ని క్లాసులు అయితే ఫైల్ చేస్తామో అన్ని క్లాసులకి మనం చేయాలి అప్లికేషన్ ఫీజు. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాస్లో అబ్జెక్షన్ వచ్చినా కానీ, మల్టీ క్లాస్లో ఒక క్లాస్లో అబ్జెక్షన్ వచ్చినా కానీ ట్రేడ్ మార్క్ స్టేటస్ అనేది అబ్జెక్టెడ్ లోనే చూపిస్తుంది. సో ఈచ్ క్లాస్కి ఎగ్జామినేషన్ రిపోర్ట్, సెర్చ్ అనేది సెపరేట్ గా వాళ్ళు చేస్తారు. కానీ క్లాస్ 9 లో అబ్జెక్షన్ పెట్టి క్లాస్ 35 లో యాక్సెప్ట్ చేసినా కానీ క్లాస్ 9 లో అబ్జెక్షన్ ఉంది కాబట్టి ట్రేడ్ మార్క్ స్టేటస్ అబ్జెక్టెడ్ అనే ఉంటుంది. సో అలా కాకుండా ఇండివిజువల్ గా ఫైల్ చేసుకున్నాం అనుకోండి, క్లాస్ 9 సపరేట్ గా, క్లాస్ 42 సపరేట్ గా. సో క్లాస్ 9 లో అబ్జెక్టెడ్ ఉంటే అబ్జెక్టెడ్ అని చూపిస్తుంది. క్లాస్ 42 లో అబ్జెక్టెడ్ ఉంటే క్లాస్ 42 లో యాక్సెప్ట్ అయితే యాక్సెప్టెడ్ అని చూపిస్తుంది. సో 2 డిఫరెంట్ అప్లికేషన్ నెంబర్స్ వస్తాయి ఇండివిజువల్ గా చేయడం వల్ల. మల్టీ క్లాస్ అంటే ఒక అప్లికేషన్ నెంబరే వస్తుంది. అంటే సింగిల్ ట్రేడ్ మార్క్ లో చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటారు. అంటే ఫీజెస్ అట్లా కామన్ మేడం, రెండింటికి సేమే ఉంటుంది ఫీజు. మనకి సింగిల్ గా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే అప్లికేషన్ నెంబర్ ఒకటే ఉంటుంది అంతే. ఇప్పుడు 9 లో యాక్చువల్గా క్లాసెస్ మనం 2 టైప్స్ డివైడ్ చేస్తామండి. ఓకే, క్లాస్ 1 to 34 వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ క్లాసెస్. ఏ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అంటే 1 to 34 వస్తాయి. 35 వీళ్ళ బిజినెసెస్ అయ్యి. అండ్ 36 to 45 వచ్చేసి సర్వీసెస్ క్లాసెస్. ఇప్పుడు రెస్టారెంట్ ఉందండి, వాళ్ళు సర్వీసే చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఫార్మా క్లాస్ 5 అన్న వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓకే, సో మనం డిఫరెంట్ క్లాసెస్ లో మనం అప్లై చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫార్మాకి క్లాస్ 5, క్లాస్ 35 జనరల్ గా అప్లై చేసుకుంటారు. సో ఇలాంటి మల్టీ క్లాస్ అప్లికేషన్ అవుతుంది కదండి. చేస్తే మనం డైరెక్ట్ మల్టీ క్లాస్ అప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే ఇలాగా సింగిల్ క్లాస్ చేయొచ్చు. సపోజ్ ఫార్మా నేమ్ క్లాస్ 5 లో అవైలబుల్ ఉండి మనకు వచ్చేసింది అనుకోండి రిజిస్ట్రేషన్.
సో వీ కెన్ స్టార్ట్ యూజింగ్. అదే మల్టీ క్లాస్ అప్లికేషన్ కనుకోండి, 2 క్లాసెస్ లో ఒక్క క్లాస్ కి అబ్జెక్షన్ వచ్చినా ఇట్ విల్ షో అబ్జెక్టెడ్ అని చెప్పేసి. రేపు అపోజిషన్స్ అప్పుడు ఇవన్నీ కూడా మొత్తం అన్ని క్లాసెస్ కాబట్టి అది కనిపిస్తుందండి. సో ఎప్పుడైతే మనం సింగిల్ గా అయితే చేసుకుంటున్నామో మనం ఇలా ట్రేడ్ మార్క్, అట్లీస్ట్ ఒక క్లాస్ లో మొత్తం క్లియర్ అయిపోతుంది కదా. క్లాస్ 35 ఇలా డిస్ట్రిబ్యూషన్ వీటికి కదండి. సో ఈజీ, క్లయింట్ కి బెనిఫిట్ ఉంది అని చెప్పేసి మనం ఇలా సజెస్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, క్లాత్ కి ఒక సెక్షను, నెక్స్ట్ మెటీరియల్ కి ఒక సెక్షను, నార్మల్ డ్రెస్సెస్ కి ఒక సెక్షన్ Business. ఇండివిజువల్ గా ఉందని అన్నారు కదా. ఆయన ఏమన్నారు, ఏది ఫైల్ చేసినా ఇంకొకటి అబ్జెక్షన్ రావచ్చు అని ఆయన చెప్పారు కదండి ఇందాక. అంటే ఇప్పుడు మనం క్లాస్ 5 లో ఫైల్ చేసుకున్నా 35 అబ్జెక్షన్ చూపిస్తారండి. సేమ్ ఇప్పుడు క్లాస్ 24, 25 క్లోతింగ్ అన్నారు కదా, 25 లో ఫైల్ చేసుకున్న అదే వర్డ్ 24 లో ఉన్న చూపిస్తుంది. అలాంటప్పుడు మల్టీ క్లాసెస్ లో అడ్వాంటేజ్ చేసుకోవాలి. మనం ఉంటుంది అప్పుడు కదండి, చెప్తాం ఎందుకంటే అన్నమాట, రెండు objection. అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ఎటువంటి అబ్జెక్షన్ రాదు కదా అలాంటప్పుడు. అలా అంటే ఇది ఒక్క నేమ్ కే వస్తుందని కదండి. మీకు అబ్జెక్షన్ ఏమొస్తుంది, ఇలా సిమిలర్ గా వేరే నేమ్ ఉన్న వాళ్ళు వేరే నేమ్ ఉన్నది సైట్ చేస్తాడు మనకి ఎగ్జామినర్. ఇప్పుడు ఈవా అనే ఫర్మ్ ఉందండి, ఇది ఈ ఫర్మ్ 42 ఇది అప్లై చేసుకున్నాం, బట్ అదే నేమ్ ఇంకో క్లాస్ లో ఉన్న అట్లీస్ట్ మనకు అబ్జెక్షన్ అయితే వస్తుంది, ఈ క్లాస్ లో ఉంది అని చెప్పేసి. అప్పుడు మనం దానికి ఎలా రిప్లై ఇస్తాం మేడం? వేరే అదే చెప్తాం, మనం రిప్లై ఇచ్చేటప్పుడు చెప్తాము, ఏమని చెప్తామంటే ఈవెన్ ద నేమ్స్ ఏమవచ్చు బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ డిఫరెంట్, దీనికి దానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ డిఫరెంట్, అది చూపిస్తామండి. అంటే మనం డిఫరెన్స్ అని చెప్తే సరిపోద్దా మేడం, లేదా ఏమైనా ప్రూఫ్స్ గట్టా ఏమైనా ఇస్తాం? అక్కడ ఇప్పుడు రీసెంట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. మనకి ప్రోగట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఇప్పుడు అబ్జెక్షన్ డ్రాఫ్ట్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా ప్రోగట్ ఆల్రెడీ ఉంది క్లాస్ 5 లో. అదేంటంటే ప్రోబయోటిక్ మీ గట్టకి అని చెప్పేసి సిప్లా వాళ్ళు ఎవరో ఫైల్ చేశారు లాంగ్ బ్యాక్. ఇప్పుడు మన క్లయింట్ సేమ్ ప్రోగ్లట్ ఫైల్ చేశారు, బట్ తిన యూస్ చేసేది ఏంటంటే ఆక్వాకి వెటర్నరీ ఫీల్డ్ లోకి వస్తుంది అనమాట. క్లాస్ సేమ్ బట్ డిఫరెంట్ క్లాస్ లో కూడా ఇప్పుడు మెడికల్, ఫార్మా, వెటర్నరీ అన్ని క్లాస్ 5 లోకే వస్తాయండి. సో సేమ్ నేమ్స్ ఇలా డిఫరెంట్ గూడ్స్ కి ఇలా యూసేజ్ ఉంది అలా అని చెప్తే ఇస్తారండి. రెండు క్లాస్ 5 లో సేమ్ నేమ్స్, బట్ ఏంటంటే మనం ఎలా చెప్తాం అంటే గూడ్స్ ఆర్ డిఫరెంట్ అని చెప్పేసి, అది హ్యూమన్ కన్జంప్షన్ కోసం ప్రోగట్, ఇది వచ్చేసి ఆక్వా ఫీడ్ కోసం అని చెప్పేసి చెప్తాం. ఓకే. యాక్చువల్గా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కానీ నాకు టైంకి గుర్తు రావాలి కదా, ఇది రీసెంట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి కదా? గౌతమి, గీత, హరి సార్, హరి సార్. Yes, Satish, ask somebody from office to come to the camera. Anybody, pick anybody's name. ఉదయ్. Uday, come. Uday, yeah, come to the camera. Okay, you have 1 minute. Okay, share your learnings. యాక్చువల్లీ ఇప్పుడు అది ఒక వర్డ్ జనరల్ అయిన తర్వాత దానికి మనకి ట్రేడ్ మార్క్ అంటే ఎవరికైతే అది ఉంటుంది కదా సార్, వాళ్ళ దగ్గర ఇప్పుడు కిరోసిన్ అన్నారు కదా, సో కిరోసిన్ అనేది ఒక కంపెనీ పెట్టుకుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు దీన్ని అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి దానికి ఉన్న పర్మిషన్ అనేది వెళ్ళిపోతుంది, సో అది జనరల్ అవుతుంది కదా. సో అది నేను ఇప్పుడు నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సెర్చ్ లో మనకి ఫొనెటిక్ ఉంటుంది, ఇంకొకటి ఏమో కంటెంట్స్ ఉంటుంది. అవి రెండు కాకుండా ఇంకొకటి మధ్యలో ఉంటుంది, అంటే ఐ మీన్ అది ఆప్షన్ నాకు ఐడియా లేదు. అది మనం యూజ్ చేయము, అంటే ఎందుకు యూజ్ చేయము అనేది నాకు అంత ఐడియా లేదు. సో అది Anybody who can share insights. Satish, share insights on why we can't use that. అసలు మనం దాన్ని ఎప్పుడు యూజ్ చేయం సార్. Maybe Roshni, or you can also share the insights, because again, experience speaks. Whenever
if you're not speaking or if you're not sharing anything, again, probably you're from the patent team or you're from the IS or copyright team, or some of you, again, you will share based upon your past experiences. So No, Satish, can you ask the question again? Like I didn't hear. మేడం ఇది మనకి సెర్చ్ చేస్తాం కదా మేడం అక్కడ వెబ్సైట్ లో. Okay. దాంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫోనెటిక్ ఉంటుంది అండ్ ఇది ఇంక్లూడ్ అండ్ ఇంకొకటి సెకండ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఆప్షన్ మనం యూజ్ చేయము ఎప్పుడు. Can I show like I am just going? చూడాలి. even others also can share. Like if you got what Uday Vienna found code. was- యాక్చువల్గా ఇప్పుడు మనం వియన్నా కోడ్ తెలుసు. మీరు ట్రేడ్ మార్క్స్ చేస్తారా? యాక్చువల్లీ చేస్తాను మేడం. వియన్నా కోడ్ అంటే తెలుసు కదా నీకు. ఇప్పుడు మనం ఎలా క్లాసిఫికేషన్స్ ఇచ్చిందో ఇండియా గవర్నమెంట్, వియన్నా ఆ క్లాసిఫికేషన్స్ లో ఏ క్లాసెస్ లో వస్తుంది? సేమ్ ఇంచుమించు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద సెన్స్ అది అంటే ప్లేస్ నేమా మేడం లేకపోతే అక్కడ ఏం అడుగుతుంది? వియన్నా కోడ్ క్లాస్ అడుగుతుంది. సో maybe probably you can share your screen and so that everybody can get clarity. Because I have no clue what you guys are speaking, because marketing all then we never filed any trademark application or Sai Krishna is here, boss is here. He will explain. इसके बोर्ड అది మనం పెట్టే ఇమేజ్ కోసం సెంటర్ వియన్నా కోడిఫికేషన్ అని చెప్తుంది. ఇమేజ్ కోసం అంటే ఇప్పుడు మన లోగోతో ఫైల్ చేసినప్పుడు ఆ లోగో చెకింగ్ కోసం సెంటర్ వియన్నా కోడిఫికేషన్ అనొచ్చు అనుకుంటున్నాను. బట్ వర్డ్ మార్క్ మనం ఫైల్ చేస్తే అది ఏం రాదు. ఓన్లీ లోగోనే ఫైల్ చేస్తే సెంటర్ ఇది మనకి ఇనిషియల్ గా ఫార్మాలిటీ చెక్ పాస్ వస్తుంది కదా, అవునవును సార్. దానికన్నా ముందు ఇది వస్తుంది. అంటే అది వర్డ్ మార్క్ అనుకో. సిమిలర్ గా ఉంటే చెక్ చేసుకోవచ్చా సార్? అంటే అది వియన్నా కోడిఫికేషన్ అనేది ఆ లోగోని వాళ్ళు ఇంటర్నల్ గా చెక్ చేస్తారని ఇది అనుకుంటున్నాను. అంటే ఓన్లీ లోగో ఫైల్ చేస్తేనే ఆ స్టేటస్ మనకు వస్తుంది. వర్డ్ మార్క్ ఫైల్ చేస్తే అదేం రాదు. నార్మల్ గా ఫైల్ చేస్తే ఫార్మాలిటీ చెక్ పర్సన్ వస్తుంది. అదే వియన్నా కోడిఫికేషన్ అనేది మనకి స్టేటస్ అనేది మారుతుంది. ఓన్లీ లోగోతో ఫైల్ చేస్తేనే వస్తుంది. కానీ ఇక్కడ సెర్చ్ లో వినా కోడ్ అని చెప్పి ఉంటుంది సార్ ఒకటి ఆప్షన్. అసలు ఆప్షన్ ఎందుకండి? అంటే ఒకవేళ ఫైల్ చేసింది అక్కడ అది చెక్ చేసి సార్నైనా మేడం నైనా అడుగుతాం. Nobody else knows it, huh? Vasanta Garu. బ్యాక్ Arisa it should be, Arisa is from patents, but yeah, Satish. షేర్ చేస్తున్నాను. ఇక్కడ వర్డ్ మార్క్ దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వర్డ్ మార్క్ ఫోనెటిక్ ఇవి రెండు సెర్చ్ చేస్తాము. కానీ ఇక్కడ వినా కోడ్ అని ఒక ఆప్షన్ ఉంది.
సతీష్ ఒకసారి ఆ వియన్నా కూడా సెలెక్ట్ చేసి ఏషియన్ బుల్ అని టైప్ చేయి క్లాస్ 25 కోడ్ అంటే లెటర్స్ రావట్లేదు. ఓకే నంబర్స్ వస్తుంది. క్లాస్ 6 numbers ఉంటాయి అంతకంటే ఎక్కువ కొట్టదు. ఎక్కువ పట్టదు. 6 నెంబర్లు పెట్టాలి. మినిమం 6 నెంబర్స్. సార్ కనెక్ట్ అవుతున్నారు, చెప్తారు. మామూలుగా ఒక నెంబర్ ఏపీ అది అప్లికేషన్ నెంబర్ ఏమైనా కాదు, అట్లా కాదు. అప్లికేషన్ నెంబర్ ఇచ్చి చూడండి. అప్లికేషన్ నెంబర్ ఏదైనా 5 నుంచి స్టార్ట్ అయిన 6 నెంబర్స్ ఆ పైన చూడు వియన్నా కోడ్ క్లాసిఫికేషన్ అని ఉంది, అది ఒకసారి అది చూసాను సార్, అది 6 నెంబర్స్ ఇవ్వమంటుంది, ఇండియాలో క్లాస్ ఇవ్వమంటుంది. సో యాక్చువల్గా సార్ వస్తున్నారు కదా, చెప్తారు. అది పక్కన ఆన్సర్ పైన ఏంటది ఒకసారి వియన్నా కోడ్ క్లాసిఫికేషన్ సెర్చ్. So in the public search. So in the search type, word mark, phonetic, and Vienna code classification search. What are these? Or what is phonetic search? For what we do for phonetic search? For all the word marks మనం ఫోనెటిక్ సర్చ్ చేస్తాం, సిమిలర్ అన్ని ఉన్నాయో లేదో చూడడానికి. The first one is default is for word mark. If you refresh this page, and it has again 3 options. Start with, contains, and matching. So this is clear, right? This is what we normally do. Anyone do. You know, like that is a default page, and defaultly the search type is word mark. And under word mark, we have 3 options: start with, contains, and match with. So start with means like, for example, EVA, EEVA. So if the starting word is EVA, in the results, like those results will be shown. See, it even doesn't show single EVA. So it only shows EEVA. Contains means if you opt for contains, like if you give EEVA or EVA example, so it will also show EVA. Match with also behaves the same. So match with also, if we give EVA, so it will show EVA also. But the other ones, like this is like text searching that we percent or 98% we do this. And in case of the combination of 2 vowels in a word, means like instead of C, we replace with maybe S, or instead of like the words like E, we replace with something else like Z or something. Cars, instead of S, we want to replace it with Z. Then in that case, like if someone is asking a name like that, so Cars World or something like that, then we need to better search with phonetic option. So that means like it will display all the phonetic similarities. So this also be used for pharma name searches mainly, and also I recommend like for all the words, like after searching option with word contains, we also need to search with phonetic all the names.
I do it normally. Like for all the searches I do, I first select word mark with contains, and then I do phonetic. So these two will give a 99% accuracy if you check all the results. Phonetic search may lead or maybe may generate 300 or 200 or maybe more results sometimes. So we have to check all the pages. And what is Vienna code search? What is Vienna codification or maybe nice classification in trademarks? Or maybe design classification that we have, Locarno design classification. What is it? And we have classification in patents also. What is it actually? Why there is a classification? నైస్ Yeah. క్లాసిఫికేషన్ ఇన్ ద సెన్స్ మనం వరల్డ్ వైడ్ వాడేది నైస్ అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. Whatever the classes we are doing, like class 1. ఇండియాలో వచ్చేసి ఈ క్లాసిఫికేషన్ కాదు, మొత్తం సిమిలర్ ఉంటుంది ఇంచుమించు. అలా నైస్ క్లాసిఫికేషన్. So classification is nothing but different fields or maybe products and services divided into classes. So according to NICE classification, all the registries actually takes applications for registration. So class 1 cosmetics, class 3, class 1 industrial chemicals, class 3 cosmetics, class 5 pharmaceutical products or substitutes, nutraceuticals. Likewise, we have 45 classes. So class 45 is service class, class 35 to 45 are service classes. And there is one more classification, Vienna code or Vienna classification we call. This is for abstract logos or maybe figurative items. Like there could be some brands which doesn't have a name for it, right? So till now, whatever applications we filed across, approximately 12,000 plus. So we never filed a figurative application. That is, for reference, like I am telling, there will be very few applications in this category. So without writing a word, so people claim only the abstract logos or some sort of slogan, not slogans, some sort of identification marks for their brands. Best example is Nike symbol. So Nike symbol, if for example he comes to us and asks for a registration, we should not say this is not possible unless a name is given to it. So it is not like that. Till now, whatever the knowledge we have, even for our associates, we insist we ask for a name for a logo, but it is not required. So there is no need there is no need of a name for a logo. If someone is actually having some sort of a figure and he wants to use it as a brand, then he can use. So there is no for that, in the application in the TMA, we should give device. For the text, we have to give for the trademark. So we have to give a device or logo or whatever the description he likes, a figure, or also we can write figure also, we can write a device, or we can write logo as the name of the mark. And for searching, actually, we have to use this Vienna code. So if you search, it is asking for Vienna code. What are Vienna codes? Even I also saw 1 or 2 times. So Vienna codes, I guess there are 18 codes, 18 or maybe 28. I'm not sure. You can search online, Google. So Vienna code 1 and its subclasses are related to cosmic elements or something like moon or stars. If someone wants to name a star, there is an option, right, Raj? We can also name a star. So there is some organization for it actually. So I can write Srinivas for I can give my name for a star, and I can prepare a logo for it. So I can register Srinivas as under stars, but Srinivas is a generic name. If it is not a generic name, I can also ask for name registration. In what class? As per NICE classification.
for stars. Cannot give. So I can prepare a logo. I upload that logo as device, and I can give my name and give class as class 1 under Vienna codification. We have to write this as a condition. And we have to select class, what class in TMA? Because it only take to 45. No class. How can you select? What will you select? No class. అంటే ట్రేడ్మార్క్ కి ఇట్లా స్టార్స్ కి ట్రేడ్ మార్క్స్ లో క్లాస్ లేదు కదా సార్. ఉంది కదా వియన్నా కోడిఫికేషన్ ప్రకారం క్లాస్ ఉన్నట్టే కదా. ఏం చేయాలి అప్పుడు? సరే నువ్వు స్టార్ కు పేరు పెడుతున్నావు, బట్ ట్రేడ్ మార్క్ పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? దాన్ని ఏమన్నా ప్రోడక్ట్ గా అమ్ముదాం అనుకుంటున్నావా? లేదు, అది ప్రొడక్ట్ కాదు. ఆబ్వియస్ గా ట్రేడ్ మార్క్ తీసుకునేది ఎందుకు? స్టార్ కి పేరు పెట్టే బాగానే ఉంది, అది ట్రేడ్ మార్క్ చేయాల్సిన పని లేదు. సో నువ్వు ఆ లోగోతో ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నావు ఆ క్లాస్ సెలెక్ట్ చేసుకో. బట్ సర్చ్ మాత్రం ఈ ఫిగర్ కి నువ్వు క్లాస్ 1 అంటే క్లాస్ 1 అంటే వియన్నా కోడ్ లో సర్చ్ చేయాలి. నువ్వు చేసిన ఫిగర్ అది సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయన్నది సర్చ్. ఇప్పుడు ఏదైనా పేరు ఇప్పుడు కోడ్ వియన్నా కోడ్ ఇచ్చి వియన్నా కోడ్ 1 ఇవ్వు. 6 నెంబర్స్ ఇవ్వాలి అంటే వియన్నా కోడ్. నెంబర్స్ ఒక డౌట్ ఉంది, మనది ఒక డివైస్ మిస్లీనియస్ డివైస్ అని ఫైల్ చేసాము క్లాస్ 35 లో ప్రీకామ్స్ ది. ఓకే. సో అలాంటిది ఇప్పుడు నువ్వు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా దీనికి ఎలాగా? మనం నేమ్ ఇవ్వలేదు, మిస్లీనియస్ డివైస్ అన్నాము. ఓకే. దాని ఒక క్లాస్ 35 లా అన్నమాట. మిస్లేనియస్ డివైస్ అని రాసాము టెక్స్ట్. అసలు మామూలు డివైస్ అని రాయొచ్చు, లోగో అని రాయొచ్చు. యాక్చువల్గా నీకు నెంబర్ పంపిస్తాను. సిక్స్ 316 181 అంటే క్లాస్ క్లాస్ కదా, అప్లికేషన్ మామూలు ట్రేడ్ మార్క్ స్టేటస్ అవుతుంది. ఓకే. వైపోది ఏదో ఒక హెల్ప్ ఉంది దీంట్లో కోడ్ సర్చ్ చేయడానికి. Is enforced from 2023, not before. So these are the classes actually. So celestial bodies, natural phenomena, geographical maps under class 1 or category 1. And there are 29 classes. So color names or colors in class 29. So we are talking about colors can be trademarked, smell can be trademarked, sounds can be trademarked. So colors will come under class 29 as well, Vienna classification. And class 9 textiles. And class 13 for lighting. So, and this is one aspect. So these are the classes and how actually the search happens.
Classifying a logo using the Vienna classification can seem like an easy task at the start. This Why is so a similar? large stylized tree, Yes, sir. low car, the grayscale raccoon head, or a woman in blue dress. But you soon realize that manually searching over 1,700 sections split into 29 main categories and 145 divisions to find the correct section can be a tedious task. Fortunately, WIPO's classification assistant is here to make your life easier and guide you as you learn to classify images and get more familiar with the process. The beginning is very simple. Start by dropping your image in the tool. Within a couple of seconds, you will see the 29 main categories of the Vienna classification displayed to the right of your image. WIPO's in-house automatic analyzer highlights in blue the ones that are more relevant to your image and also displays a star rating. Plants seems to be the correct category indeed. You can change the language and switch between English and French at the top of the page, as those are the two languages the classification is available in. If you drop another image, the analyzer will suggest you different categories. For this car image, the transport category is perfectly relevant. The most relevant category is always extra highlighted by being displayed in bold text. Category 6, landscapes, seems indeed to be the best place to start for this illustration of a sunset behind an island. If you click the category, you get a list of all its sections. The sections are ordered by relevance. You can see at the very top the sections that the analyzer judged as the most relevant to your picture. The tool suggests landscapes with palm trees and tropical type landscapes with a 4-star confidence. Using this tool will allow you to save a lot of time. Indeed, you can select those two sections by clicking on them. Selected sections get transferred to the final list at the bottom left. If you're happy with your selection within the landscapes category, you can go back to the whole categories list. Landscapes is now grayed out and gets a check mark just to remind you that you've already visited it. But of course, nothing prevents you from clicking it and visiting it again. Now you can click the category 1, celestial bodies, where you see on line 1, sun rising or setting, and below, sun with plants. Excellent. Select these two, and when you're happy, go back. Repeat until you're satisfied with your classification. You can unselect sections by clicking the Remove button in the final selection list. When you're all done, you can then export this list as a CSV file or copy it to your clipboard to use in another program. And that's it. Your first classification is done. ఎవరిది 6 digits కంపల్సరీ అంటుందా? Yes, sir. Hmm? Yes. కోడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్లాస్ కదా, ఇక్కడ మనం ట్రేడ్ మార్క్ క్లాస్ ఇస్తున్నాం. ఏమొస్తుందో చూద్దాం. నేను 1.1.1 ని 01010 అని ఇచ్చాను. ఉన్న ఫిగర్స్ అన్ని ఇవ్వాలి ఈ సర్చ్ లో. 42 లో వీనా కోడ్ అడగట్లేదు, ఇక్కడ నైస్ క్లాసిఫికేషన్ అడుగుతుంది. మీరు సర్చ్ అలా ఫామ్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ సర్చ్ చేసుకోవచ్చు మనం. వైపో సర్చ్ ఇచ్చి చూపించాడు కదా, అక్కడ సర్చ్ చేసుకుంటే కరెక్ట్. ఒకవేళ రిజల్ట్స్ ఏమైనా కావాలి అంటే కనుక ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది ఇండియన్ సిస్టమ్ అన్నది తెలియదు. సరే చూద్దాం దీని మీద. సో అల్టిమేట్గా ఏంటంటే ఫిగరేటివ్ ఇక్కడ ఇందాక ఈ నైస్ దాంట్లో వీడియోలో చూపించిన ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్స్కేప్ ఒకటి, లేదంటే కార్ ఒకటి, ఇలాంటివి ఫిగర్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి క్లాసిఫైయింగ్ లోగో యూజింగ్ ది వియన్నా క్లాసిఫికేషన్. సర్చ్ చేసుకోవడానికి ఈ క్లాసిఫికేషన్. బట్ దీన్ని మన సిస్టమ్ లో ఐపీ ఇండియాలో ఎలా సర్చ్ చేయాలి, ఎలా వస్తాయి రిజల్ట్స్, అండ్ ఒకవేళ ఫైలింగ్ ఇలాంటి ఫిగర్ ని మనం ఫైల్ చేయాలంటే డివైస్ కింద 3 డైమెన్షన్ కింద మనం ఫైల్ చేస్తున్నాము. స్పెసిఫిక్గా దాని వియన్నా కోడ్ గురించి ఏం మాట్లాడట్లేదు, మనం ఇప్పుడు ఇవ్వలేదు, అండ్ ఎక్కడ అబ్జెక్షన్ కూడా మనం చూడలేదు. సో
సో ఏదైనా అబ్జెక్షన్ రిలేటెడ్ టు వియన్నా క్లాసిఫికేషన్ అన్నది ఏదైనా వచ్చిందా? సెంట్ టు వియన్నా క్లాసిఫికేషన్ అని వస్తుంది స్టేటస్. దాన్ని ఒకసారి అర్థం చేసుకున్నాం అదేంటన్నది. అది ప్రాపర్ గా అంటే వియన్నా క్లాసిఫికేషన్ ప్రకారం మన డివైస్ ఉందా లేదా అన్నది చూడడం అనుకుంటాం. అది ఉద్దేశం. డివైస్ అప్లికేషన్స్ కి వస్తుంది అది అబ్జెక్షన్. వర్డ్ కూడా వస్తుంది. అది వర్డ్ రాకూడదు స్టేటస్. సెంట్ వియన్నా క్లాసిఫికేషన్. అది దీన్ని ఒకసారి అర్థం చేసుకుందాం. ఇట్స్ గ్రే ఏరియా మనకు కూడా. So we'll understand and we'll again have a call on this. Okay, Raj? Yeah, okay, sir. So basically, and మన వైపోద్ ఒక PDF దొరికింది. This has all these codes. I don't know if this will fall into that. Yes. వైపో అఫీషియల్ పోర్టల్ లోనే చూపిస్తున్నాయి సార్ ఇవన్నీ కూడా. ఇవన్నీ ఇప్పుడు మనం చూసింది కూడా అదే. ఇక్కడ PDF ఎడిషన్ అని చెప్పి ఒకటి ఉంది చూడండి. ఇది క్లాసిఫికేషన్ గురించో లేదంటే అది ఇయర్లీ పబ్లికేషన్ అనుకుంటుంది. యా 2013 రీసెంట్. సరే చూద్దాం. చాలా ఉంటుంది దీంట్లో. అంటే ప్రాపర్ గా ఇప్పుడు మనం చూసింది రిలవెంట్. మనం క్లాసు ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా సెర్చ్ చేయాలి అన్నది ఒక వీడియో చూసాం కదా. దాంట్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అది చూడడం తర్వాత క్లాస్ మనం ఇప్పుడు మన ట్రేడ్ మార్క్ 6 డిజిట్స్ అడుగుతుందో. ఒక్కసారి విఎన్ఎఫ్ కోడిఫికేషన్ లో ఒక నెంబర్ ఇస్తారా? ఒకసారి చెక్ చేస్తారా? నేను చెప్తాను. 010102. మన వెబ్సైట్ సర్చ్ లోనే అదే ఇచ్చాను. 010101 ఇచ్చాను. క్లాస్ 1. It's still వస్తుంది శ్రీనివాస్. వచ్చినాయి రిజల్ట్స్ అవి వచ్చినాయి శ్రీనివాస్. వాటికి అదే వియన్నా కోడ్ అలాట్ చేశారు. అయితే వైపో పోర్టల్లో విఎన్ఎఫ్ కేటగిరీస్ అన్ని ఉన్నాయి. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ క్లాస్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే అవి. క్లాస్ 1 లో ఇప్పుడు ఏమొచ్చింది డిస్క్రిప్షన్ అవి? క్లాస్ 1 రిలవెంట్ వచ్చినాయా? క్లాస్ 5 ప్లాంట్స్. క్లాస్ 1 అయితే ఇవి సెలెస్టియల్ బాడీస్, న్యాచురల్ ఫినామినా, జియోగ్రాఫికల్ మ్యాప్స్. సెలెక్ట్ చేస్తే మనం క్లాస్ అదే 29 ఇవ్వాలి. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్లాంట్స్ కి రిలేటెడ్ అయితే క్లాస్ 5. కోడ్ అంటే మన లోగోకు కోడ్ ఇస్తారా? అయితే ఇక్కడే ఇచ్చేసారు. లోగోస్ కి కోడ్ ఇచ్చారు. మనం 0 యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. ఎగ్జాంపుల్ క్లాస్ కేటగిరీ 5 లో ఫస్ట్ది 5.1 ట్రీస్ బుషెస్ గురించి. అది మనం 0501 అని ఇవ్వాలి. అంటే మినిమం 6 లెటర్స్. మరి ఇది ఇచ్చి చూడలేదు కానీ ఇది ఎలా వస్తుంది అన్నది తెలీదు. అదే ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తుంది అదే కదా. Ask at the start. This is a ఏమో బేసిక్ గా ఇక్కడేమో లోగో అప్లోడ్ చేస్తే అదే చూపిస్తుంది రిలవెంట్ క్లాసెస్. దాన్ని బట్టి మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు 5.1.5 దాన్ని ఎట్లా అంటే 050105. Trees are bushes in stylized writing. అది క్లాస్ 5 లో చెక్ చేస్తే వాటికి రిలేటెడ్ 16. సో ఆ క్లాస్ లో ఏమేమి ఉన్నాయో చూసి సర్చ్ చేసి డిఫరెన్షియేట్ చేసుకుని ఫైల్ చేసుకోవాలి. లోగోస్. సో లోగో సర్చ్ ఎఫెక్టివ్ గా ఇలా చేయొచ్చు.
అయితే ఇది కూడా చేయాలి, లోగో సెర్చ్ కూడా. సరే ఒకసారి చూద్దాం, కొన్ని సెర్చ్ చేసి చూసి ఎలా వస్తున్నాయి రిజల్ట్స్. ఇప్పుడు సరే రావట్లేదు ఇది, దాన్ని బట్టి లోగో సెర్చ్ చేస్తే లోగో సిమిలారిటీస్ కూడా పంపించండి అప్పుడు జనాలు. And as far as my knowledge, all these websites are being maintained by TCS or Infosys. I mean, like IRCTC and all. So it's not the government who does it, but again, most of the private companies who took the contract, they maintain it. Any closing notes, ma'am, or probably others? Any closing notes? Sai Krishna, Satish. Probably we could have picked others also, but we have got enough content now. Anything which you'd like to add, Sai Krishna? Okay. So thank you everybody. Please share your learnings in the LinkedIn article. I see a couple of them missing again. Thank you, ma'am. Thank you. Thanks. Yeah. Thank you, everybody. We'll see you next week again. So keep sharing your learnings in the LinkedIn posts or LinkedIn articles. Bye-bye all. Thank you, Satish. It was a good one.